చేశారా? అమ్మా, పాపను ఉయ్యాల్లో వేయండి. సరది సార్ 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 ఎరా? సార్ వదిలేండి సార్. పంతులు గారి డ్రైవర్ వా? ఎవరు పంపించారా నిన్ను? ఆ ఇరవర్సే కదా? కాదండి, ఆవిడెవరో నాకు తెలీదు. అబ్బా సార్ వదిలేండి సార్. ఆవిడకి ఫోటోలు పంపిస్తూ మళ్ళీ ఆవిడ తెలియదంటావేంటి? సార్ వదిలేండి సార్. రారా. వదలండి సార్. సార్ వదలండి సార్. ఏంట్రా ఆ? సార్ మీరు మా మేడం దగ్గర పాప లేదని అబద్ధం చెప్పారు సార్. ఎలాగైనా మేడంకి తెలుస్తుంది. మీ అంతు చూస్తాను సార్. ఏంట్రా చూసేది? మీ ఎలవరసి వస్తుందో ఇంకెవరు వస్తారో అది చూస్తాను. పోరా. రేయ్, ఇక్కడే పడుండ్రా. హలో, అక్కడ ఏ హడావిడి లేదుగా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారుగా? ఏ హడావుడి లేదు సార్, అందరూ లోపలే ఉన్నారు. నేను ఇక్కడే ఉన్నాను. సరే, జాగ్రత్తగా ఉండు. ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు ఫోన్ చేయి. సరే సార్. ఎన్నాచి? అక్కడ ఏ హడావుడి లేదంట మేడం, అందరూ లోపలే ఉన్నారంట. సరేరా. అక్కడ లేనని చెప్తే మినిస్టర్ చంపేస్తుంది, వెళ్తే అమ్మాయిని ఏడిపిస్తున్నానని ఆ పెద్ద మనిషి చంపేసేలా ఉన్నాడు. అయినా వాళ్ళు తలుపులేసుకుని మరీ లోపలుంటే ఎక్కడికి పోతారులే. మృదుల, భోజనాలు రెడీగా ఉన్నాయి, పదండమ్మా భోంచేద్దాం. అలాగే. అమ్మా భోజనానికి రండి. పంతులు గారు పదండి పంతులు గారు. వనక్కం అమ్మా, మీరు నన్ను చూడటానికి వచ్చారా? హడపావి, ఏమి నాటకాలు ఆడుతున్నావురా? ఎంత వినయం చూపిస్తున్నావురా? ఏమైంది మేడం? ఎందుకు కొడుతున్నారు? కొట్టటం కాదురా, నిన్ను సంపి పొడవాలా? నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడావా? అప్రూవర్గా మారి నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తువా? అమ్మా ఏమంటున్నారమ్మా? నేను అప్రూవర్గా మారడం ఏంటి? వాయముడ్రా. నాకంతా తెలియం. జైలు నుంచి బయటకు పోవాలని అప్రూవర్గా మారిపోదువా? అసలు నువ్వు ప్రాణాలతో ఉంటే కదరా? చెప్పు. అమ్మమ్మ, మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా, నన్నే చేయద్దమ్మా. అమ్మా మేడం ప్లీజ్, ఆయనకి ఏమైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి. ఏయ్, అదెల్లామే నేను చూసుకుంటా. ఈ పావి ఈ దినం ప్రాణాలతో ఉండడానికి వీలేదు. సొల్లుడా, ఎవరితో మాట్లాడినావు? నా గుట్టు ఎవరితో చెప్పినావు? నాకే పాపం తెలియదమ్మా, నేను ఎవరికి ఏమి చెప్పలేదమ్మా. మీ ఉప్పు తిని బతికినోండి మీకు ద్రోహం చేస్తానా? కామాక్షమ్మ తల్లి మీద ఒట్టమ్మా, అప్రూవల్గా మారలేదమ్మా. కావాలంటే జైలర్ గారిని అడగండి అమ్మా. అవును మేడం, అతను జైలుకి వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరిని కలవలేదు. అమ్మా సత్యం అమ్మా, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నట్టున్నారమ్మా. ఏదో తేడా జరుగుతున్నట్టుందమ్మా.
ఏడావా? ನಾನು చర్లపల్లి జైలు ಒಂದು ಸೆಂಟ್ರಿನಮ್ಮ ఇంక మీ పిఏ మురుగేశా అప్రూవర్గా మారి మీ బండారం మొత్తం బయట పెడుతున్నాడమ్మా. ఆ ఫోన్ నంబర్ యారిదో యాడికెళ్ళొచ్చినాదో 5 నిమిషంలో తేలాలా. ఓకే మేడం, అలాగే. హలో మేడం గారికి ఇంటర్నెట్ కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. ఏమైంది మధు గారు? బెయిల్ గడువు ముగిసిపోయింది మృదుల. ఇంకో పావు గంటే ఉంది, నేను వెళ్ళాలి. నా వల్ల కావట్లేదు మృదుల. పాపను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అది ఇంటర్నెట్ కాల్. ఎవరు చేశారో ఎక్కడి నుంచి చేశారో తెలుసుకోవడం చాలా కష్టం అంట. మేడం చెప్పాను కదా మేడం, ఎవరో కావాలని చేస్తున్నారు, నాకేం తెలియదు. ఇది ఎవరి పని? పిఏ గురించి నాకు చెడుగా చెప్తే ఎవరికి లాభం? రేయ్, ఇది వాళ్ళ పనే, కండిపా వాళ్ళ పనే. నన్ను ఇంత పక్క డైవర్ట్ చేసి వాళ్ళ అంగే ఫంక్షన్ చేసుకుంటున్నారు. సెక్యూరిటీ కాల్ చేయి. ఇప్పుడే చేశాను మేడం, వాళ్ళు లోపలే ఉన్నారట. అవని మొహం కాపలా కాస్తున్నాడో కురికి పాటలు పడుతున్నాడు. ముత్తును పంపినావు కదా, ముత్తుకు ఫోన్ చేయి. ఫోన్ కలవట్లేదు మేడం. ఫోన్ కలవకపోవడమేమి, ఆడికి పోలాం పదండి. ఏం పాపం చేశామో ఏమో, బంగారం లాంటి బాబుకి కష్టం పెట్టాడు ఆ దేవుడు. మనల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ఆ ఇలవర్సి బాగుపడదు బాబు, బాగుపడదు, సర్వనాశనం అయిపోతుంది అంతే. నాకేదో అయిపోతుందన్న భయం కాదు మావయ్య, నా భయం అంతా పాప గురించే. ఎట్టి పరిస్థితుల్లో పాప ఆ ఇళ్ళవరిసి కంట పడకూడదు. మధు గారు, మధు గారు, ఆ ఇలవర్సి నీడ కూడా పాప మీద పడినివ్వం. అలాగే మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. మళ్ళీ మనందరం కలిసి సంతోషంగా ఉంటాం. అయినా మనం కేసు గెలిచేంత వరకే ఆ ఇలవర్సి బాధన్నయ్య. తర్వాత ఆవిడ చెన్నై వెళ్ళిపోతుంది. తర్వాత మన పాప గురించి తెలిసే అవకాశమే ఉండదు.
అనుమానమే నిజమైనది. ఈరోజు 21 దినం. పాపకి ఉయ్యాల పండగ చేసినారు. ఎన్నడా నాకు ఇంటర్నెట్ ఫోన్ చేసి నన్ను డైవర్ట్ చేసి ఇంక సంబరాలు చేసుకుంటాడారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మేం ఫోన్ చేసి డైవర్ట్ చేయడం ఏంటి? అయినా పాప ఏమైందో తెలియక మేము కంగారు పడుతుంటే ఉయ్యాల పండుగ చేస్తున్నాం అంటారేంటి? చెయ్యలేదా? ఏమీ చెయ్యలేదా? మరి ఆ ఉయ్యాల సంగతేమి? మీ నుదుటనా బొట్లేమి? చేతిక కంకణాలేమి? ఎర్రదాని మాదిరి కనిపిస్తాడానా? రేయ్, పాపెంగిరిక పోయి పారుగడా. రండి. మీరు అటువైపు వెతకండి. ఓకే సార్. సార్ ఎక్కడా లేదు. అక్కడ కూడా లేదా? లేదు సార్. సరే పదండి. మేడం, మొత్తం వెతికాం, పాప ఎక్కడా లేదు. చెప్పాను కదా మేడం, పాప ఇక్కడ లేదు. మీరెంత వెతికినా దొరకదు. ఏంటమ్మా ఇది? బిడ్డ మా దగ్గర లేదంటే నమ్మరేంటి? అబద్ధ శుభం తెలియని నా అల్లుణ్ణి జైలుకు పంపించాలని చూస్తున్నారా? మేం మీకేం అన్యాయం చేశామమ్మా? ఎందుకమ్మా మా మీద మీరు ఇంత కక్ష కట్టారు? కక్ష ఇల్ల, కసి. ఈ వీటిని తగలబెట్టి మీ అందరి ప్రాణాలు తీయాలన్నంత కసి. టైం అవుతుంది, బయలుదేరదామా? పో, పోడా. అదిదా నువ్వు ఉండాల్సిన సోటు. నా పొన్నుని కళ్యాణం చేసుకోమని బంగారం లాంటి అవకాశం ఇస్తిని వద్దంటివి కదా. పోయి జైల్లో సిప్పకూడు తింటా బతుకు. హంగె నువ్వు, ఇంగ నీ కుటుంబం బతికినంత కాలం నరకం నరకం అనుభవిస్తూ బతకాల. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకింత ఆవేశపడిపోతున్నారు? అసలు ఇంత చేసి మీరు సాధించింది ఏంటి? డేయ్,
మేడం నేను చెప్పేది వినండి. నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఎలాంటి శిక్ష పడదన్న నమ్మకం నాకుంది. ఒకవేళ మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నన్ను జైల్లో పెట్టించిన ఎన్నాళ్ళు? 7 ఏళ్ళు లేక 14 ఏళ్ళు, అంతే కదా. మమ్మల్ని దూరంగా ఉంచినంత మాత్రాన మేము దూరం అయిపోయినట్టేనా? మా సంతోషం దూరం అయిపోతుందా? లేదు మేడం, నేను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కుటుంబం గురించి ఆలోచిస్తాను. నా కుటుంబం నా గురించి ఆలోచిస్తుంది. ఒకరి కోసం ఒకరం ఎదురు చూపుల్లోనే సంతోషం వెతుక్కుంటాం. తిరిగి కలిశాక అంతకు 1000 రెట్లు సంతోషంగా ఉంటాం. కానీ మీ పరిస్థితి ఏంటి? హోమ్ మినిస్టర్గా కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే పగతో రగిలిపోతూ ఇంతకన్నా మమ్మల్ని ఏమీ చేయలేక మీలో మీరే నలిగిపోయి చచ్చే వరకు సంతోషం లేకుండా బతుకుతారు. మా జీవితాల్ని నాశనం చేస్తానని చెప్పి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. చివరికి జరిగేది అదే మధు గారు. అంతకన్నా ఇంకేం చేయలేరు. మనల్ని ఏదో చేద్దామని ఆవేశంగా వచ్చారు. అది కుదరదని తెలుసుకుని ఆవిడ కూతురుతో మీ పెళ్ళన్నారు. అది కూడా కుదరకపోయేసరికి మీ మీద కేసు పెట్టారు. రేపు అది కూడా గెలవరు. ఆట మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తా. మీరొచ్చిన పని అయిపోయినట్టుంది. ఇక మీరు బయలుదేరితే సంతోషిస్తాం. ఈ ఇళవరసతోనే ఆటలాడుదువా? సరి చూస్తుము. ఏమి చూసుకొని ఇంత ధైర్యంగా ఉందరో అది చూస్తుము. మీ అంత చూసే మళ్ళీ చెన్నైకి పోతా. టైం అవుతుంది, వెళ్దాం పదా. మృదులా, పాప జాగ్రత్త. అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. మళ్ళీ కోర్టులో కేసు వాదనకు వచ్చేంత వరకే నువ్వు లోపలుండేది. మనం ఈ కేసు ఖచ్చితంగా గెలుస్తాం. పదండి సార్, లేట్ అవుతుంది. జాగ్రత్త మావయ్య. హ